హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'మరో దీపం వెలిగింది'. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. గర్భగుడిలో ఆంజనేయస్వామి సంజీవిని పర్వతం ఎత్తి పట్టుకుని ఎగిసిపోతున్నాడు. అఖండ జ్యోతి గుడిలో అపురూపమైన కాంతులు విరజిమ్ముతోంది. ఉదయం స్వామిని అలంకరించిన పూలు వాడిపోయి అదో రకమైన వాసన అలుముకుంది. ఎవరిదో కొబ్బరికాయ కొట్టి గంట గణగణ వాయిస్తూ హారతి బరబరా తిప్పి గడప దగ్గరికి తీసుకొచ్చాడు పూజారి. హారతి మీద చేతులుంచి కళ్ళకద్దుకోబోతున్న ప్రమీల హారతి పళ్ళెంలో 5 పైసల బిళ్ళ పడేసరికి హారతి కళ్ళకద్దుకుంటున్న యువకుణ్ణి ఒక్క క్షణం చూసి కళ్ళు దించుకుంది. అతడు ఏదో విడ్డూరం తిలకిస్తున్నట్టుగా ప్రమీలనే చూస్తున్నాడు. పూజారి చేతుల నుండి తీర్థం కొబ్బరి ముక్క అందుకొని కదులుతూ మరోసారి అతడి వైపు అప్రయత్నంగా చూసింది ప్రమీల. అతడు చూశాడు. పూజారి అందించిన కొబ్బరి చిప్ప కర్చీఫ్లో చుట్టుకుంటూ తొట్రుపాటుగా కళ్ళు తిప్పుకుంది ప్రమీల. చరచర నడిచి వెళ్లి మండపంలో ఓ స్తంభం పక్కగా కూర్చుంది. అతడు అటువైపుగానే వచ్చాడు. కొంచెం దూరంలో కింద మెట్టు మీద కూర్చున్నాడు. నిశిరాక్షసి తన కాటుక రూపంతో క్రమంగా సాక్షాత్కరిస్తోంది జగతి మీద. పైన నక్షత్ర ఖచిత నీలాకాశం, కింద అద్దం పడుతున్నట్టుగా సిటీ లైట్ల కాంతులు. కొద్దిసేపు గడిచిపోయాక ప్రమీల నెమ్మదిగా లేచింది. గుడి వెనకగా వడివడిగా నడిచి గుట్ట చివరికి చేరుకుంది. అక్కడి నుండి కిందకి చూసింది. మృత్యుముఖంలా కింద లోయ నల్లగా చీకటిగా కనిపించింది. పమిట చెంగు తీసి కళ్ళకు గట్టిగా బిగించుకుంది. ఒక్కో అడుగే వేసి చిట్ట చివరకొచ్చేసింది. ఒక్కడుగు, ఇంకొక అడుగు చాలు ప్రమీల కోమల శరీరం నామరూపాలు లేకుండా పోవడానికి. ప్రమీల అనే నిర్భాగ్య యువతి విగతజీవి కావడానికి ఒక్క అడుగు చాలు. కనీసం తను కేక పెట్టడానికి కూడా అవకాశం లేకుండా మృత్యువు తన చేతులు చాచి అందుకొని గుండెల్లో చేర్చుకుంటుంది. తనకి బాధ అనేదే తెలియకుండా వెచ్చగా గుండెల్లో అదుముకుంటుంది. 2 రోజుల నుండి తన కంటిరెప్పలు వాలలేదు. ప్రజ్వరిల్లే తన కళ్ళల్లో గుండెల్ని మండించే బాధ, కోరింది పొందలేని అసహాయ స్థితి. ఒక్కడుగు ముందుకు వేస్తే చాలు తనకిక చిరశాంతి. దీర్ఘ నిద్రలో తన కళ్ళు వాలిపోతాయి. మృత్యు నెచ్చెలి కౌగిట్లో ఒదిగిపోతుంది. ప్రమీల పాదం జారి జారకుండానే ఎవరిదో చెయ్యొచ్చి ఆమె రెక్కను బంధించి బలంగా వెనక్కి లాగింది. బరబరా 4-5 అడుగులు అవతలకిల్లాకెళ్ళింది. భగవంతుడి పట్ల ఎంత అపచారం చేయబోయావు, అది ఆయన సన్నిధిలోనే, ఎంత ధైర్యం! అతడి కంఠం కఠినంగా గద్దించింది. కళ్ళ మీద నుండి గుడ్డ తొలగించి కళ్ళు తెరిచింది ప్రమీల విభ్రమంగా. కళ్ళకి ఇందాక గట్టిగా గుడ్డ బిగించినందుకేమో కళ్ళు మస్కలు కమ్మినట్టుగా అయ్యి వెంటనే ఏ ఆకృతి స్పష్టత లేదు. తర్వాత నెమ్మదిగా గోచరించింది. తెల్లటి లాల్చి పైజామాలో ఉన్న పురుషాకృతి. ఇంకా అతడి చేతిలో ఉంది ఆమె రెక్క. ఎవరు మీరు? తీవ్రంగా ప్రశ్నించింది ప్రమీల. భగవంతుడు పంపించిన దూతని. పోరా, ఆ పిల్ల నా సన్నిధానంలోనే ఎంత అత్యాచారానికి ఒడిగట్టిందో చూసావా? వెళ్ళి వెనక్కి తీసుకురా అని ఆదేశించాడు. వచ్చాను. అతడి మాటల్లో కొటుదనం మాయమై హాస్యరసం చిలికింది. చేరవచ్చిన మనిషిని రక్షించడమే గాని భక్షించడం తెలీదే ఆ పరమాత్ముడికి. చావడానికా ఇక్కడికి రావడం? అతడు మీ ప్రయత్నం ఎలా సాగిస్తాడనుకున్నారు? ఓ, మీరు భగవంతుడు పంపిన దూత కాదు, ఈ ప్రత్యక్ష నరకంలో తోయడానికొచ్చిన యమకింకర్లు. ఇది నిజం. వణుకుతున్న ప్రమీల కంఠం క్రమంగా రోదనంలోకి మారింది. మీకు తెలీదు నేను బ్రతుకులో ఎంత చిత్రహింస పడ్డానో. తెలిస్తే మీకు హృదయం అనేది ఉంటే మీరు సంతోషంగా నన్ను ఆ లోయలోకి తోసేసి ఊరుకునేవారు. సరే, మీ కథ చెప్పండి, వింటాను. మీరు చనిపోవడమే సబబనిపిస్తే నేనే మిమ్మల్ని తోసేసి చేతులు దులుపుకుని నా దారిని నేను చక్కా పోతాను. ముందు నాకిది చెప్పండి. మీకు భగవంతుడంటే భక్తి విశ్వాసం ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడున్నాడు భగవంతుడు? ఉంటే తను సృష్టించిన బిడ్డలకే ఇంత ఆవేదన కలిగిస్తాడా? ప్రతి క్షణం తీరని కోరికలతో అలమటింపజేస్తాడా? ప్రతి తండ్రి తన సంతానానికి దండన భూషణలు సమానంగానే విధిస్తాడు అమ్మాయి. ఆయన ముందు తులాభారంతో తూచిన తర్వాతే మనిషికి జన్మనిచ్చి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆ సత్యం ఎవరూ కాదనలేంది. ఆయన తులాభారాన్ని వేలెత్తి నిందించలేంది. విలక్షణంగా ఉన్న అతడి కంఠస్వరానికి విభ్రమంగా చూసింది ప్రమీల. సుదూర నక్షత్ర కాంతి తప్ప మరో వెలుగు లేదక్కడ. అతడి ముఖాకృతి స్పష్టంగా చూడలేకపోయినా పొడుగ్గా బలిష్టంగా అగుపిస్తున్నాడు. తనను ఇందాక గుళ్ళో ఆశ్చర్యంగా పరికించింది అతడేనని గుర్తించింది.
అయితే నేను చేసినవన్నీ పాపాలయ్యుండాలి. భగవంతుడి తులాభారంలో నాకు ఖాళీ విస్తరి వేయబడింది. దీర్ఘంగా నిట్టూర్చింది ప్రమీల. అప్పుడే అంత నిరాశెందుకు? బాగా ఆకలి రేగాక విస్తట్లో కావలసినవి వడ్డన ప్రారంభమైతే అప్పుడెంత ఆనందంగా ఉంటుందో తెలుసా? నాకా నమ్మకం లేదు. నాకా అదృష్టం లేదు కూడా. అలా ఎందుకు అనుకోవాలి? భవిష్యత్తు నీ చేతిలోది, నా చేతిలోది కాదు. దయామయుడైన ఆ భగవంతుడు ఎవరికి ఏ క్షణాన ఏది ప్రసాదిస్తాడో చెప్పలేం. ఇంకేం ప్రసాదిస్తాడు బూడిద? నేను ప్రేమించినవాడు నన్ను ప్రేమించిన జీవితంలో స్వీకరించలేకపోయాడు. ఎంతలో మరొకతతో అతడి వివాహం కూడా అయిపోతుంది. నాకు మిగిలింది ఈ గాయం, ఈ చిత్రవద. అయితే పెద్ద కథే ఉందన్నమాట. రాత్రి ఎంతయిందో తెలుసా? 8. మీ ఇంట్లో ఈసరికి కంగారు పడుతుంటారు. గుడికి వెళ్ళిన పిల్లింకా రాలేదేంటా అని. రేపొకసారి మనం కలుసుకుందాం. మీ కథ వింటాను. మా ఇంట్లో నా కోసం చూస్తుంటారని మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది. చెప్పానుగా, భగవంతుడు పంపిన దూతనని. నాకా మాత్రం జ్ఞానదృష్టి ఉండదనుకుంటున్నారా? ప్రమీల చెయ్యి పట్టుకుని గర్భగుడి దగ్గరికి నడిపించుకుని వచ్చాడతడు. పూర్తిగా గుడి సమీపానికి వచ్చేశాక అతడి చేతి నుండి చెయ్యి విడిపించుకుంది ప్రమీల. భక్తుల రాకడ తగ్గిపోయింది. చివరగా వచ్చిన ఓ భక్తురాలికి తీర్థప్రసాదాలిచ్చేసి యువతలకు వచ్చి గర్భగుడి తలుపులు పెట్టి తాళం వేస్తున్నాడు పూజారి. గుడి వెనక భాగం నుండొస్తోన్న ఆ ఇద్దరిని అనుమానంగా చూశాడు. తర్వాత మరిచిపోయిన అత్యవసరమైన పనేదో గుర్తుకొచ్చినట్లుగా అలాంటి అల్పమైన విషయాలు పట్టించుకునే తీరికలేని మనిషిలా వడివడిగా గొట్ట దిగిపోయాడు. స్తంభం పక్కగా తను పెట్టొచ్చిన కొబ్బరి చిప్ప కర్చీఫ్ మూట అందుకొని వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఏంటి మీరెలా కూర్చుండిపోయారు? మీ ఇంటి వాళ్ళు కంగారుగా వెతుకుతూ బయలుదేరొచ్చేదాకా ఇంటికి వెళ్ళరా ఏం? అన్నాడు. ఒక్క నిమిషం ఆగండి, వచ్చేస్తాను. నాకేంటో అలసటగా ఉంది. నిశ్శబ్దంగా మోకాళ్ళ మీద ముఖముంచి కూర్చుంది. మీ పేరు తెలుసుకోవచ్చా? ప్రమీల. కాసేపటికంది. మనసింకా శాంతి పొందలేదు. నేనింకాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళిపోతాను. మీరు వెళ్ళండి. మళ్ళీ మొదటికొచ్చేస్తోంది కదా. దీనికి మీరు ముగింపు ఇవ్వడానికే నిశ్చయించుకున్నారా? ఈ కథ పొడిగించడం అనేది ఎంత హృదయ విదారకమైన సంగతో మీకు తెలీదండి. ఒక పరిష్కారం అయిపోయాక వెనక్కి వెళ్ళడం చాలా అసాధ్యమైన సంగతి. అతడు హతాశుడైపోయినట్టుగా ప్రమీలకు 2 మెట్లు కిందగా కూర్చుండిపోయాడు. పై మెట్టు మీద మోచెయ్యాంచి తలెత్తి ప్రమీల వైపు ఆర్ద్రంగా చూస్తూ, మీ మనసు పంచుకోవడానికి మీకు స్నేహితులెవరూ లేరనుకుంటాను. బహుశా మిమ్మల్ని ప్రేమించినవాడు కూడా మీ మనసు పంచుకున్నతడు కాకపోయి ఉండాలి. ఎవరో ఒకరు మీకు స్నేహితులే ఉంటే మీరిలా ఏకాకిగా పారిపోయొచ్చి ఇలాంటి ఘోర మరణం పాల్పడేవారు కాదు. తప్పకుండా ఆమె అతనో అడ్డుపడేవారు. సానుభూతి వ్యక్తం చేసేవారు. జీవితంలో ఆశాజ్యోతి వెలిగించేవారు. సానుభూతి కరువైన మనసు నుండే ఇలాంటి విపరీతపు ఆలోచనలు బయలుదేరేది. వయసులో తల్లి లేకపోయినా సరే, తండ్రి లేకపోయినా సరే, మనసు విప్పి మాట్లాడుకునేందుకు, కష్టంలో సానుభూతి పొందేందుకు ఒక్క స్నేహితుడు కూడా లేకపోవడం మాత్రం చాలా శోచనీయమైన సంగతి. అందుకే నన్ను మీ స్నేహితుడిగా స్వీకరించమని కోరుతున్నాను. నా పేరు సుజ్ఞానేశ్వర్. సుజ్ఞాన్ అంటారంతా. ఎంఏ ఎల్ఎల్బి పూర్తి చేసి ప్రస్తుతం జూనియర్గా పనిచేస్తున్నాను. మంచివాణ్ణే. నా వల్ల ఉపకారమే గాని అపకారం జరగదు మీకు. ఇక నుండి మీ వేదన, మీ మంచి చెడ్డలు అన్నీ నాకు చెప్పుకోండి. నా సానుభూతి, సహాయం మీకు తప్పక లభిస్తాయి. తన విశాల నేత్రాలను మరింత విశాలం చేసుకుని చూడసాగింది ప్రమీల. ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అడగకుండానే ఆత్మీయతను పంచుతానంటున్నాడు. మంచివాడని చెప్పుకోవడంలో అతిశయోక్తి కనిపించడం లేదు. ఎంత నిష్కపటంగా ఉంది అతడి ముఖం. నిజంగా నేను దేవుడు పంపిన దూతనే. ఆ సంగతి కాదనలేంది. గొట్ట మొదటి మెట్టు మీద మీ అడుగు పడినప్పుడే నా అడుగు పడింది. ఒకేసారి దేవుణ్ణి దర్శించుకున్నాం. ఒకేసారి హారతి, తీర్థ ప్రసాదాలు తీసుకున్నాం. మీ దుఃఖంలో మీరున్నారు. నన్ను గుర్తించలేదు. మీ కళ్ళు ఏడ్చినట్టుగా ఎర్రబడిపోయి ఉన్నాయి. ఏదో కఠోరమైన నిశ్చయంతో మీ ముఖం విసుగుపోయింది. అందుకే కాబోలు మీ ముఖం మీద నుండి చూపులు తిప్పుకోలేకపోయాను. మీరంటే ఏదో ఆసక్తి కలిగింది. మిమ్మల్ని అదే పనిగా చూస్తుంటే నన్ను ఎవరైనా అనాగరికుల్లా భావిస్తారేమోనన్న భయం కూడా నన్ను అడ్డుపెట్టలేకపోయింది. మీరు గుడి వెనక భాగంలోకొచ్చి చీకట్లోకి అంతర్హితం కావడం నా అనుమానం దృఢపరిచింది. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా లేదా చెప్పండి. భగవంతుడు ఆదేశం అంతర్లీనంగా లేకపోతే ఇందరు భక్తుల్లో నాకే మీ యందు ఈ శ్రద్ధ, ఈ ఆసక్తి ఎందుకు కలగాలి?
అదే నిజమైతే భగవంతుడు చాలా కఠినుడు, నిర్దయుడు అనుకోవాలి. నేను చచ్చి సుఖపడ్డం ఆయనకిష్టం లేదన్నమాట. బ్రతికుండి ఈ నరకం అనుభవించాలనే అతడి ఆదేశం కాబోలు. విరక్తిగా నిట్టూర్పు విడిచింది ప్రమీల. ఈ రోజు ఒక ఆడపిల్లను ఆత్మహత్య నుండి తప్పించి ఒక మహత్కార్యం చేశానని మీ హృదయం ఉప్పొంగిపోతున్నట్టుంది సుజ్ఞాన్ బాబు. అందుకు మీరొకనాడు తప్పక పశ్చాత్తాప పడవలసి వస్తుందని చెబుతున్నాను అంటూ ప్రమీల లేచి గబగబా మెట్లు దిగసాగింది. సుజ్ఞాన్ లేచి ఆమెతో కదిలాడు. నన్ను మీతో రానివ్వరా? అంత కృతజ్ఞురాల్ని కాదు, రండి మా ఇల్లు చూపిస్తాను మధ్యదారిలో అన్నాడు సుజ్ఞాన్. మీరు మళ్ళీ అలాంటి పిచ్చి పని తలపెట్టనని నాకు మాట ఇవ్వండి. మీరు భగవంతుణ్ణే నమ్మదలుచుకుంటే కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మక తప్పదు. నా నొసట అదే రాసుంటే మీరు తప్పించగలరా? సుజ్ఞాన్ మాట్లాడలేకపోయాడు. పావుగంట తర్వాత ఒక ఇరుకు సందులో ఒక చిన్న పెంకుటింటి ముందుకొచ్చి నిలబడ్డారు. ముందు గదిలో ఇద్దరు యువకులు ఏదో పిచ్చాపాటిలో ఉన్నారు. లోపల వైపు ఎవరో మంత్రాలు చదువుతున్నారు. గదిలో లైటు ఎర్రగా వెలుగుతోంది. గోడలు పెళ్లలు అక్కడక్కడా విరిగిపడి అందులో కాపురం ఉన్న వాళ్ల స్థితిగతులను వెల్లడి చేస్తున్నాయి. మీరు బ్రాహ్మిన్సా? అవును. గదిలో ఉన్న యువకులిద్దరూ ప్రమీలను, అతడితో వచ్చిన యువకుణ్ణి ఆసక్తిగా చూడసాగారు. ఒక నిమిషం మాత్రమే బయట నిలబడింది ప్రమీల. అతడిని లోపలికి పిలిచే సాహసం లేక గబగబా లోపలికి వెళ్ళిపోయింది. క్షణం తర్వాత సుజ్ఞాన్ తల వంచుకుని వాకిట్లోంచి కదిలాడు. ఇలాంటి అవమానపూరితమైన సంఘటన ఎదుర్కోవాల్సి వస్తుందనుకుంటే ఇంటి ముందు వరకు వచ్చేవాడు కాదు. దూరం నుండే ఇల్లు గుర్తుపెట్టుకుని సెలవు తీసుకుని వచ్చేసేవాడు. ఆ రాత్రి ఆ గదిలో కూర్చున్న ఇద్దరు యువకుల్లో ఒకరు ప్రమీల అన్న యోగానంద్, మరొకరు అతని స్నేహితుడు హరికృష్ణ. ఇతడే ప్రమీల విఫల ప్రేమ కథానాయకుడు. యోగానందుకు హరికృష్ణ స్నేహితుడే కాక బంధు వరుస కూడా ఉంది. అతడు తరచూ ఈ ఇంటికి వస్తుంటాడు. అతను యనమండుగురు సంతానంలో తండ్రికి జ్యేష్ఠుడు. తండ్రి సంపాదన చెప్పుకోదగింది కాకపోయినా పొరుగుగానే సాగిపోతోంది సంసారం. శక్తికి మించిన చదువే కొడుక్కి చెప్పించాడు. హరికృష్ణ హౌస్ సర్జన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ పెట్టబోతున్నాడు. యోగానంద్ వాళ్ళది ఈ ఊరు కాదు. అతడి తండ్రికి పౌరోహిత్యం తప్ప మరో సంపాదన లేదు. ఆ పల్లెటూరి జీవితం గడిచేది కష్టమైపోయి ఓ పెద్ద మనిషి ఇక్కడ శివాలయంలో అర్చక పదవి ఇవ్వడంతో కుటుంబంతో వచ్చేశాడు. ఇప్పటికి 16 ఏళ్ల నాటి సంగతి. వచ్చినప్పుడు భార్య ఉంది. ఇప్పుడు ఆమె లేదు, చనిపోయింది. యోగానంద్ ప్రమీల కాక ఓ విధవ సోదరి కూడా ఉంది. ఆవిడే ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు. యోగానంద్ బిఏ కష్టపడి చదువుకున్నాడు. ట్యూషన్లు చెప్పుకుని షాపుల్లో లెక్కలు రాసి ఆ డబ్బుతో చదువుకున్నాడు. చదువుకుంటూ కూడా 10 25 ఇంట్లో ఇచ్చేవాడు. అతడికి ఉద్యోగం దొరికినా 10 25 తప్ప ఎక్కువేమీ ఆశ లేదు. అతడికి ఇల్లు మెస్సుతో సమానం. తండ్రి కొడుకుల మధ్య గాని, అన్నా చెల్లెళ్ల మధ్య గాని పెద్ద అనుబంధమేదీ లేదు. ఎదిగొచ్చిన చెల్లెల గురించి గాని, జరగని సంసారం గురించి గాని, అసమర్థుడైన తండ్రిని గురించి గాని అతడికి ఎప్పుడూ ఆలోచన లేదు. బాధ్యత అంతకంటే లేదు. ఈ పరిస్థితుల్లోనే ఎదిగి కూర్చుంది ప్రమీల. చదువు స్కూల్ ఫైనల్తో గట్టెక్కింది. అది పరీక్షకు కూడా ఇవ్వలేదు. ఇంట్లో పని మడి దడి పేరుతో చాలా వరకు మేనత్తే చేసుకుపోతుంటుంది. ఇరుగు పొరుగు ఇళ్లల్లో తెచ్చుకున్న పత్రికలు, నవలలతో కాలక్షేపం తప్ప మరో వ్యాపకమేదీ లేదు. ప్రతి మనిషి జీవితంలో కొత్త మార్పులు ఆశిస్తుంటాడు. ప్రమీలకు కనుచూపు మేరలో ఆ మార్పు ఎక్కడా కనిపించలేదు. తండ్రి తనకు పెళ్లి చేస్తాడన్న ఆశ లేదు. తన ఈడువారంతా చదువుకుని ఉద్యోగాలు చేస్తూనో, పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తూనో జీవితాల్ని సార్థకపరుచుకుంటుంటే తను కన్నెగా మొండి చెట్ల బ్రతకడం ఎన్నాళ్ళెలా? ప్రమీల నిరాశ జీవితంలో చంద్రోదయంలా ప్రవేశించాడు హరికృష్ణ. 2 కప్పుల టీ పెట్టు. యోగానంద్ లోపలికొచ్చి చెప్పి వెళ్ళాడు. ప్రమీల టీ తయారు చేసి గుమ్మం వరకు తీసుకెళ్లి తలుపు చప్పుడు చేసింది. యోగానంద్ వచ్చి తీసుకువెళ్ళాడు. ఓరగా మూసిన తలుపు సందుల్లోంచి చూడసాగింది ప్రమీల. ఎర్రగా బక్కపలచగా పొడుగ్గా ఉన్నాడు. అన్నయ్యతో కలిసి టీ తీసుకుంటున్న యువకుడు. అబ్బా, ఎంత బాగున్నాడు అనుకుంది చూడగానే. మరి కాసేపు చూసేదే గాని పిన్ని లోపలుందా, ఒకసారి పలకరించి వెళతాను అంటూ తను గుమ్మం వైపు రాసాగాడు. చప్పున వెనక్కి తగ్గింది ప్రమీల. అత్త, గుర్తుపట్టావా వీణ్ణి? యోగానంద్ అడిగాడు. మేనత్త బుర్ర మీదకి చెంగులాక్కుని గుర్తురావడం లేదు అంది. రాధాపతి వాళ్ల యశోదత్త కొడుకు హరికృష్ణ. అలాగా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అయితే అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారా? అవును పిన్ని, అమ్మ నిన్నోసారి రమ్మంది. మంచిది నాయనా. అదే గదిలో తను ఉన్నప్పటికీ తనకేసి చూడకుండానే గబగబా వెళ్ళిపోయాడు హరికృష్ణ.
తర్వాత ఆ 1, 2 సార్లు మేనత్తతో కలిసి యశోదత్త వాళ్ళింటికి వెళ్ళింది ప్రమీల. నువ్వు ఓసారి మా ఇంటికి రావే యశోదా అని మేనత్త చెప్పింది కాని ఆవిడ రాలేదు. దాంతో మేనత్తకు కోపమొచ్చి డాక్టరీ చదువుకున్న కొడుకును చూసుకుని సంపాదిస్తున్న మొగుడిని చూసుకుని యశోదకు కళ్ళు నెత్తుకొచ్చాయి. కిషన్ నగర్లో వీళ్ళు ఎలా బ్రతికేవాళ్ళో నాకు తెలియదనుకుందేమో. బ్రాహ్మలకి తిరపమెత్తుకోవడం తప్పేంటని తిరపమెత్తుకుని బ్రతికిన వాళ్లే నా ముందర దీని గర్వం అంది. ప్రమీలకు కూడా యశోదమ్మ వాళ్ళ పిల్లలు గర్విష్టి మనుషులుగానే కనిపించారు. వీళ్ళు వెళ్ళకపోయినా హరికృష్ణ తరచుగానే వచ్చేవాడు ఈ ఇంటికి. యోగానంద్ ఉన్నా లేకపోయినా ముందు గదిలో కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు. వాళ్ళింట్లో సందడి ఎక్కువ, చదువుకోవడానికి వీలుగా ఉండదని యోగానంద్ పర్మిషన్ తీసుకున్నాడు. అతడు లేని సమయంలో కూడా చదువుకోవడానికి. హరికృష్ణకు ప్రమీలకు మధ్య సంభాషణ ఎప్పుడు ఏ సందర్భంలో ప్రారంభమైందో వాళ్ళిద్దరికీ గుర్తులేదు. అన్నగారు లేనప్పుడు ప్రమీల అతడు కూర్చున్న చోటుకొచ్చి కబుర్లలో దింపేది. సినిమాల గురించి, పత్రికల్లో వచ్చే సీరియల్స్ గురించి. ఓ, నీకీ కథలు నవలలు చదవడానికి తీరిక కూడా ఉంటుందా? ఎంత డాక్టర్నైనా లోకం నుండి వేరు కావడం ఇష్టం లేదు. కథలు సినిమాలు ఒక లోకమా? సాహిత్యం అంటే మన చుట్టూ ప్రపంచమే కదా. ఒక్కోసారి విసుక్కునేవాడు. నువ్విలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తే నా చదువు బాగానే గట్టెక్కుతుంది. అయితే రాన్లే బాబు. కాని ప్రమీల తన దగ్గరికి రాను రోజు ఏంటో అశాంతిగా, అస్థిమితంగా తోచేది హరికృష్ణకు. ఏదో సాకు చేసుకుని లోపలికొచ్చి పలకరించేదాకా మనసు కుదుట పడేది కాదు. ప్రమీల ఆత్మహత్య ప్రయత్నానికి 2 రోజుల ముందు సాయంత్రం తిరుమలదేవ్ గట్టుకొస్తావా అంది ప్రమీల. ఎందుకు? అనుమానంగా అడిగాడు. అదే చెబుతానక్కడ. రావాల్సిన టైం కూడా చెప్పి లోపలికి తుర్రుమంది. ఆడుతూ పాడుతూ ఉన్న మనిషికి హఠాత్తుగా ప్రాణగండం గుర్తుకొచ్చినట్టుగా దిగాలు పడ్డాడు హరికృష్ణ. ప్రమీలను చూస్తూ, ఆమెతో మాట్లాడుతూ తను పొందే ఆనందానికి సరితూగే దుఃఖాన్ని భరించవలసిందే ఈనాడు, తప్పదు. ఆమెను కూడా దుఃఖపెట్టక తప్పదు అనుకున్నాడు. సాయంత్రం 5:30కో తలంచుకుని వెనక్కి చేతులు కట్టుకుని గొట్టెక్కుతున్నాడు హరికృష్ణ. కొంచెం ఆగుదు. 2 మెట్లు ఒకేసారి దాటుతూ ఎక్కి రావడం మూలంగా ఆయాసంగా ఊపిరి పీలుస్తూ వచ్చి హరికృష్ణ చేతిని అందుకుంది ప్రమీల. ఆమె చేతి నుండి చెయ్యి విడిపించుకోవాలనుకున్నాడు గాని ఆనందంగా మెరుస్తోన్న ప్రమీల మొహం చూస్తూ అంత పని చేయలేకపోయాడు. స్వేదంతో తడిసిపోయిన ముఖం, ఆ కళ్ళల్లో వింత మెరుపులు. ప్రమీలనే చూస్తూ అడుగులు వేస్తున్నాడు హరికృష్ణ. గుడికి భక్తుల రాకడ ఇంకా ప్రారంభం కాలేదు. గర్భగుడి తలుపులు కూడా తీయబడలేదు. మెట్ల మీద 2 కళ్ళుపోయిన ముష్టివాళ్లు తప్ప మనుషులెవరూ లేరు. హరికృష్ణ చేతిని అందుకునే గుడి వెనక్కి తీసుకుపోయి ఓ నల్లటి రాయి చూపెట్టి కూర్చో హరి అంది. మంత్రముగ్ధుళ్లా కూర్చున్నాడు. 2 సంవత్సరాల నుండి నా కళ్ళల్లో కళ్ళుంచి ఇలాగే చూస్తున్నాం. ఇంకా తనివి తీరలేదా? ఈ జీవితకాలం చూసినా తనివి తీరేలా కనిపించడం లేదు. ఆ కళ్ళు లోతుల్లో ఎన్నో అందాలు, మరెన్నో భావాలు, ఇంకెన్నో అనుభూతులు ఎడతెక్కకుండా కనిపిస్తుంటే నేనెలా చూపు తిప్పుకునేది? చిలిపితనం చిందులు వేయబోతుంటే కర్తవ్యం నోరు నొక్కేసి ముఖంలో గాంభీర్యాన్ని, వేదనను నింపేసింది. చూపులు తిప్పుకొని ఎక్కడో అస్థిరంగా చూడసాగాడు. చెప్పు హరి, ఇలా ఒకరి కళ్ళల్లోకొకరం చూసుకుంటూ ఎన్నాళ్ళు గడుపుతాం? ఇకిలా గడిపే అవకాశం కూడా లేదు. నువ్వు ఉద్యోగం దొరుకుతూనే ఎక్కడికో వెళ్ళిపోతావు. నన్ను మా నాన్న ఏ పూజారయ్యకో కట్టబెట్టి తరిమేసేటట్టున్నాడు. ఆడదాన్నైన నేనే ముందుగా ఈ విషయం గుర్తు చేయడం నా దురదృష్టం కదూ. గుండెల్లో 1000 మధువులు నింపే ఆ 2 అక్షరాల పదం నీ నోటి మీదుగా ముందుగా వస్తే నేనెంత అదృష్టవంతురాలనయ్యేదాన్ని. నువ్వు అదృష్టవంతురాలు కాదు ప్రమీల. హరి కంఠం బరువుగా పలికింది. తల్లిదండ్రులకు చాటుగా ఈడేరిన ఆడపిల్ల స్వతంత్రించి ఏ వ్యవహారం సాగించినా శుభాంతం సుఖాంతం కాదనే నా అభిప్రాయం. ఒక పరాయి మగాడికి ఇలాంటి చనువు, ఇలాంటి అవకాశం ఇవ్వడం కూడా ఆడపిల్లకు మంచిది కాదు. నువ్వనేది ఏంటి హరి? నన్ను పెళ్లి చేసుకోలేవా? ఆకాశంలో హాయిగా పల్టీలు కొడుతూ తిరుగుతోన్న పక్షికి ఎక్కడుండో దూసుకొచ్చి గుండు తగిలినట్టుగా చూసింది ప్రమీల. నన్ను క్షమించు ప్రమీల. నేను చిన్నప్పటినుండి ఒక విధమైన స్వార్థపరుణ్ణి. ఆ చిన్నారి హృదయంలో నేను డాక్టర్ని కావాలన్న కోరిక నాటకపోయినా అందుకోసం పట్టుబట్టి నాన్నగారిని అప్పుల పాలు చేసి నేను డాక్టర్ చదువు చదవకపోయినా నాన్న చెప్పినట్టుగా స్కూల్ ఫైనల్తో గుమస్తా ఉద్యోగం వెతుక్కున్నా నువ్వు అదృష్టవంతురాలివే అయ్యేదానివి. నా డాక్టర్ చదువు నీకు అదృష్టం లేకుండా చేసింది. అదే నా జీవితంలోనూ తీరని వేదన సృష్టించింది. హరి, నువ్వెంత మోసగాడివి!
నన్నింత దూరం లాక్కొచ్చి ఈరోజు నీతి వాక్యాలు బోధిస్తున్నావా? ప్రమీల కంఠం దుఃఖంతో కోపంతో వణికింది. "ఉహుం. నువ్వు కొంచెం శాంతంగా ఆలోచించగలిగితే ఎవరిని ఎవరం లాక్కు రాలేదన్న నిజం నువ్వు తెలుసుకుంటావు. వయసు లాక్కొచ్చింది మనల్ని. ఆకర్షణ చుట్టేసింది మనల్ని. ఈరోజు ఈ ప్రేమ పాశాన్ని మాంగళ్యధారణగా మార్చుకోవాలని నీ మనసు తహతహలాడుతుంటే తెంచుకు పారిపోమ్మని ఆదేశిస్తోంది నన్ను నా కర్తవ్య పాలన. తెంచుకోవలసిందే. తెంచుకోలేకపోతే పితృద్రోహినవుతాను, కుటుంబద్రోహినవుతాను, చివరికి ఆత్మద్రోహిని కూడా అవుతాను. నువ్వలా ఏడవకు ప్రమీల. నన్ను పిరికివాణ్ణిగా చేయకు. నన్ను ఈ ప్రేమపాసంతో మరింతగా బిగించకు. పిత్రద్రోహి, కుటుంబద్రోహి, ఆత్మద్రోహి అయినవాడు తన భార్యను మాత్రం సంతోషపెట్టగలడా? "ఉహుం. నన్ను మార్గం తప్పించ ప్రయత్నించకు. నాకు ధైర్యమివ్వు, శక్తినివ్వు. ఈ ప్రేమ తుచ్చమని, కర్తవ్యమే గొప్పదని నాకు చెప్పు." అతడి దుఃఖం, అతడి భయం అంతా తెలిసిపోయి నిట్టూర్చింది. కళ్ళల్లో కొన ఊపిరి పోసుకుంది ఆశ. "ఇప్పుడు నువ్వు కర్తవ్యభ్రష్టుడివయ్యేది ఏముంది హరి? నువ్వు ఉద్యోగం చేస్తావు, అప్పు తీర్చగలవు క్రమంగా." "ఉహుం. కాస్త అప్పు కాదు, చాలా అప్పు ఉంది. నా జీవితకాలం న్యాయంగా కష్టపడినా అప్పు తీర్చలేను. ఆ అప్పు ఒక్కటేనా? యువతల సుఖపెట్టవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఓ ఇంటివాణ్ణి కావడంతో అప్పు చెల్లిపోయే మార్గం చూస్తున్నాడు నాన్న. అమ్మ, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు నేను 2 చేతులా సంపాదించి వాళ్ళు కోరినవన్నీ ఇవ్వగలనని నా మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు. నన్ను ప్రేమించి నా జీవితంలో అడుగు పెట్టబోయే వధువు కూడా ఎన్నో ఆశలు నింపుకుని వస్తుంది. ఎవరికని న్యాయం చేయగలను?" "పిచ్చివాడివి హరి. నీకంటే నాకు కావలసింది ఏముంది? నువ్వు కష్టపెట్టుకునే కోరికలేవి నేను కోరను. నీ కర్తవ్యాన్ని నేను కూడా మనస్ఫూర్తిగా పంచుకోగలను. నాకు మాత్రం జ్ఞానం లేదనుకున్నావా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నవాడివి అయితే నిన్ను నాతో కర్తవ్యం అనే ఆ సుడిగుండంలోకి, ఆ కారడుగులోకి తీసుకువెళ్ళలేను. ఈ పోరాటం నేనొక్కడినే సాగిస్తాను. ఈ నిర్ణయానికి ఇక తిరుగులేదు. నువ్విదంతా మరిచిపోవాలని కోరుతున్నాను. నువ్వు సుఖపడాలని ఆశీర్వదిస్తున్నాను." "ఇంకేం మాట్లాడుకు హరి. నీ నోటి నుండి ఏదొచ్చినా నాకింక ఆశీర్వాదం మాత్రం కాదు, పెట్టావు కదా శాపం. ఇంకేం ఆశీర్వదిస్తావు?" ప్రమీల లేచింది. దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఏ దేవతో ఆశీర్వదించే మనసు మరుచుకోకపోతాడా అన్నట్టు 2 నిమిషాలు ఆగిపోయింది. కాని హరికృష్ణలో చలనం కనిపించలేదు. అతడు ప్రమీలకేసి చూడడం లేదు. శూన్యంలోకి పిచ్చి చూపులు చూస్తున్నాడు. గుట్ట ఎలా దిగిందో, ఇంటికెలా రాగలిగిందో ఆ పిల్లకు స్పృహ లేదు. వస్తూనే పక్క మీద పడిపోయింది. ఆ గుట్ట మెట్లు ఎక్కేటప్పుడు ఎన్ని కలలు కంది. హరి నుండి తను ఎన్ని తీయని సంగతులు వింటాననుకుంది. జరిగింది పూర్తిగా దానికి విరుద్ధం. హరి కళ్ళల్లో తొణికే ప్రేమ ఎంతో బలమైందని తను నమ్మి మోసపోయింది. కర్తవ్యమట, కర్తవ్యం. అదొక సాకు మాత్రమే. ఈ పేదదాన్ని కట్టుకోవడం తన అంతస్తుకు తగదనుకున్నాడు. కాకపోతే తనను పెళ్లి చేసుకుని ఏ కష్టానికైనా నడుం కట్టేవాడు. తనను నిజంగా ప్రేమిస్తే ఎంతమాత్రం ఇలా నీ దారి నీది, నా దారి నాది అని చెప్పేవాడు కాదు. ఎన్ని తలపోసినా మనసుకు తృప్తి కలగడం లేదు. అది మండిపోతూనే ఉంది. ఆ రోజు రాత్రి ప్రమీల మేనత్త మంగమ్మయ్యంత పిలిచినా భోజనానికి లేవలేదు. "ఆకలి లేదత్తా" అని ఒకటే మాట. పిలిచిన కొద్దీ మరింత బిగదీసుకుని పడుకుంది. మేనకోడలి వాలకం ఆ మాత్రం పసిగట్లేని అమాయకురాలు కాదు మంగమ్మ. హరికృష్ణతో ప్రమీల కబుర్లు, అతడి సమక్షంలో ఆ పిల్ల కళ్ళల్లో మెరిసే మెరుపులు ఆమె దృష్టి నుండి తప్పుకుపోలేదు. సాయంత్రం ఆ పిల్ల గుడికని హుషారుగా వెళ్లడం, ఇప్పుడిలా తిరిగొచ్చి పడుకోవడం ఆవిడకు విషయం అర్థమయ్యి కానట్టుగా ఉంది. ఏం జరిగిందే? గుడికి హరొచ్చాడా? అతడెందుకొస్తాడు? మేనకోళ్ళు ముఖం తిప్పుకుంది. ఇక మాట్లాడకుండా లేచిపోయింది మంగమ్మ.